వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నైతే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, కాంక్రీట్ను ఈ విధంగా చూపిస్తున్న విధంగా తయారు చేసుకుంటే మనకు నాణ్యత చాలా బాగా ఉంటుంది. అలాగే మనకు చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా తయారు చేయడానికి ముందుగా ఈ చిన్న డీజిల్‌తో నడిచేటువంటి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డీజిల్‌తో తయారైనటువంటి ఈ తిరిగే యంత్రంలో కంకర, ఇసుక, సిమెంటు, నీళ్లు పోసి ఈ విధంగా తిప్పడం ద్వారా సరైన పాలలో ఈ సిమెంటు, ఇసుక, కంకర కలిసి అన్నీ మంచిగా కలిసి మనకు అనుకున్న నాణ్యతలో కాంక్రీటు తయారవుతుంది. అలాగే తయారైనటువంటి ఈ కాంక్రీట్‌ను మనకు అవసరమైన చోట ఈ విధంగా వేయడం ద్వారా తగిన మోతాదులో మనకు కాంక్రీట్ అనేది నాణ్యత ఉండి చాలా బాగా ఉంటుంది. కానీ ఈ రోజులలో ఇంత శ్రమ తీసుకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే రెడీమేడ్ మిక్సర్ దాంట్లో ఎక్కువ కాంక్రీట్‌ను ఉపయోగిస్తున్నారు. మిక్సర్‌లో ఉపయోగించినటువంటి కాంక్రీటు మనకు తగిన మోతాదులలో, తగిన పాలల్లో సిమెంటు, ఇసుక అనేది ఉండదు. అలా తీసుకోవడం వలన మనకు కట్టడాలలో నిర్మించేటప్పుడు వాటి పట్టుదల, అలాగే నాణ్యత కూడా చాలా తేడా వస్తూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా కూడా ఇంటి నిర్మాణం కానీ, ఇంకా ఏదైనటువంటి కాంక్రీట్‌కు సంబంధించిన నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఈ విధంగా డీజిల్‌తో నడిచేటువంటి ఈ యంత్రాన్ని ఉపయోగించి కాంక్రీట్‌ను తయారు చేసుకొని తద్వారా ఉపయోగించడం ద్వారా మనము చేయాలనుకున్నటువంటి కాంక్రీటు నిర్మాణాలు మనకు అనుకున్న విధంగా నాణ్యతతో కలిగి ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, కాంక్రీట్ అనేది మన కళ్ళ ముందే మనం తయారు చేసుకోవాలి. సిమెంటు కానీ, ఇసుక కానీ, కంకర, నీరు ఇవన్నీ తగిన పాలలో మేస్త్రిని ఉపయోగించి మేస్త్రీలకైతేనే వాళ్ళకు తగిన పాలలో ఏ విధంగా కలపాలనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు తగిన పాలల్లో కలిపి మనకు కాంక్రీట్ తయారు చేసి తద్వారా మనకు అవసరమైన చోట ఈ కాంక్రీట్‌ను ఉపయోగించడం ద్వారా కాంక్రీటు చాలా బాగా ఉంటుంది. అలాగే చేసే నిర్మాణాలు కూడా చాలా బాగుంటాయి. తక్కువ ఖర్చులో వస్తున్నాయి కదా అని, తొందరగా అయిపోతుంది కదా అని మిక్సర్ల ద్వారా ఉపయోగించి కాంక్రీట్‌ను ఉపయోగించడం ద్వారా మనకు కట్టినటువంటి కట్టడాలలో, నిర్మాణాలలో కఠినత్వం అనేది తగ్గిపోయి నిర్మాణాలకు ఉండవలసినటువంటి గట్టితనము లేకపోవడం వలన తొందరలోనే మనకు కఠిన నిర్మాణాలు నిరుపయోగంగా మారి చాలా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేస్తే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో అని నాకు ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. తద్వారా మీరు ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేయడం ద్వారా ముందు ముందు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం అని కలిగిస్తూ ఉంటారు. ఈ వీడియో ద్వారా మీకు కాంక్రీట్‌ను మేస్త్రీలు మన కళ్ళ ముందు ఏ విధంగా ఈ డీజిల్ యంత్రాన్ని ఉపయోగించి తయారు చేస్తారన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. డీజిల్ యంత్రంతో కాంక్రీట్‌ను తయారు చేసి ఈ విధంగా నిర్మాణాలలో ఉపయోగించడం ద్వారా కాంక్రీటు స్వచ్ఛత చాలా బాగా ఉంటుంది. అలాగే కట్టడాలు కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. తద్వారా నేను మీకు ఇంకా ముందు ముందు మంచి వీడియోలను చేయడానికి నాకు ప్రోత్సాహం కలిగిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.